నియోజకవర్గంలోని చెరుకుపల్లి ఎస్ఐ బరి తెగించారు. అనిల్ కుమార్ కృష్ణాంజలిరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని తీసుకువెళ్లి అకారణంగా అతన్ని చావబాదారు. అతను ఇప్పుడు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మనతో కృష్ణాంజలిరెడ్డి ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? నిన్న ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా నా ఇంటి మీద పోలీసులు వచ్చేసి నన్ను స్టేషన్కి తీసుకెళ్లి ఎందుకు ఒక నోటీసులు కూడా ఇవ్వకుండా కనీసం స్టేషన్కి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తీసుకెళ్లి సాయంత్రం ఎస్ఐ గారు వచ్చేసి లోపల నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి స్టేటస్ పెడుతున్నావు, మీ ఇన్ఛార్జ్ గారి ఎవరు పెట్టమంటే పెడుతున్నావు అని చెప్పేసి విచక్షణ రహితంగా కొట్టేశాడు. ఏం అడగకోకుండానే మోకాళ్ళ మీద విపరీతంగా షూ కాళ్ళతో తంతు నన్ను బాగా విచ్చలవిడిగా అన్నమాట దుర్భాషలాడుతూ నా ఫ్యామిలీని నన్ను చాలా అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, నేను ఎప్పుడు అసభ్యకరమైన పోస్టులు నేనేం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవో లేకపోతే మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏదన్నా పార్టిసిపేట్ చేసినవి తప్ప నేను ఎలాంటి వల్గారిటీ కానీ ఎలాంటి ఇది కానీ ఎక్కడ వాడలేదు. అయినా సరే నువ్వు పెట్టడానికి వీల్లేదు, నువ్వు పెడితే మాత్రం నీ జీవితం అయిపోయింది అంతే, నీకు రోజుకు ఒక కేసు కడతాను నీ మీద, నీకెవడరా దిక్కు, మీ జగన్మోహన్ రెడ్డి వస్తాడా, మీ ఇన్ఛార్జి పీఠామోహన్ వస్తాడా, ఎవడో నిన్ను కొడుతుంటే ఇప్పుడు నిన్ను కాపాడే దిక్కులేడు అని చెప్పేసి నన్ను చాలా చాలా అంటే చాలా దారుణంగా హింసించారు. రాత్రి 10:30 వరకు కూడా స్టేషన్లోనే ఉంచు, కనీసం మా ఆవిడ వస్తే కూడా మా ఆవిడతో కూడా మాట్లాడనివ్వకోకుండా మా ఆవిడ ముందు కూడా నన్ను చాలా దుర్భాషలాడారు. మోకాళ్ళ మీద అయితే విపరీతంగా అన్న మోకాళ్ళ మీద అయితే తన ఒక 20 నిమిషాల పాటు నా మోకాళ్ళ మీద నుంచుని ఎవరు ఈ సోషల్ మీడియా నీ పోస్టులు పెట్టిస్తుంది, నీ ఎందుకు పెట్టిస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ పెట్టిస్తున్నాడా, మీ జగన్మోహన్ రెడ్డి పెట్టిస్తున్నాడా, ఎవడు పెట్టమంటే పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అసలు చాలా దారుణంగా అనమాట. ఫైబర్ రాడ్ తీసుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు నా మీద. వీపు మీద అసలు మామూలుగా వీపు మీద, చేతుల మీద, మోకాళ్ళ మీద, అరికాళ్ల మీద విపరీతంగా దాడి చేశారు. మీరు ఏమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారా లేకపోతే స్టేటస్ పెట్టుకున్నారా? మీరు నేను నా పర్సనల్ స్టేటస్ పెట్టాను తప్ప ఎలాంటి ఇది కూడా పెట్టలేదు. కావాలంటే నా ఐడెంటిటీ కూడా చెక్ చేసుకోమని చెప్తే కూడా ఎక్కడ నీ ఐడెంటిటీ అని చెప్పి నా జేబులో ఉన్న నా ఫోన్ కూడా పగలగొట్టేశారు. అంత దారుణం అనమాట. నేను ఎక్కడ అసభ్యకరమైన పోస్ట్ పెట్టలేదు సార్. నేను నా పార్టీకి సంబంధించిందో జగన్మోహన్ రెడ్డి గారితో మా ఇన్ఛార్జి గారితో పెట్టానే కానీ వేరే ఎలాంటివి పెట్టలేదు సార్ అన్నా కానీ వినుకోకుండా నా ఫోన్ కూడా పగలగొట్టేశారు. నిన్ను కొట్టిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్? ఎస్ఐ గారే అన్న, ఎస్ఐ గారే అనిల్ గారు చాలా దారుణంగా అనమాట. పర్సనల్ గా కూడా నన్ను నా ఫ్యామిలీని చాలా దుర్భాషలాడాడు. చాలా అంటే చాలా దారుణంగా అనమాట. వార్నింగ్ ఇచ్చాడా? అసలు ఇంకొకసారి ఏదన్నా పోస్ట్ పెట్టినా పార్టీకి సంబంధించి పోస్ట్ పెడితే రోజుకు ఒక కేసు కడతాడంట. ఇదే విధంగా రోజుకు ఒకసారి తంతారంట నన్ను. బెదిరింపులు చంపేస్తానంటున్నాడు, బెదిరిస్తున్నారు. కృష్ణాంజలిరెడ్డి పైన విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్తున్నారు. ఆయనకి పూర్తిగా మోకాలు గాయాలని, వెనక వాతలు ఉన్నాయి. ఈయన ఇప్పుడు జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఎటువంటి కేసు లేకపోయినా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నా స్టేటస్లో, సెల్ ఫోన్కి సంబంధించిన వాట్సాప్ స్టేటస్లో నేను మా నాయకులకు సంబంధించిన స్టేటస్ పెట్టుకున్నాను. దాన్ని బేస్ చేసుకుని స్టేషన్కి తీసుకువెళ్ళి అకారణంగా నా పైన దాడి చేశారు. ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.